సమాధానమే స్పష్టంగా తెలియజేస్తా ఉంది అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్లో అవినీతి ఏ విధంగా ఉంది అనేది మంత్రి గారి సమాధానం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దీనిలో అధ్యక్ష, ప్రభుత్వ పథకాలు వీడియోల కోసం డబ్బులు ఇస్తే ఒక సంస్థకి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి యాత్రా సినిమాకి నటులకి మిగతా వాళ్ళకి ఈ డబ్బులు చెల్లించినట్టు దర్యాప్తులో తేలిందని స్పష్టం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన సినిమాల కోసం, ప్రభుత్వ ప్రచారం కోసం ఈ డబ్బును వినియోగించారనేది సభ ద్వారా గౌరవ మంత్రి గారు స్పష్టం చేశారు. నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, దీని మీద మంత్రి గారిని అడిగేది, దీని మీద ఏం చర్యలు తీసుకున్నారంటే, ఇది విచారణ ప్రకారం చర్య ప్రారంభమవుతుంది. బాధ్యులపై తీసుకున్న చర్యలు ఏంటంటే, ఈ విషయం ఇంకా దర్యాప్తులో ఉంది. జిఎస్టీ మీద ఏం చేశారంటే దర్యాప్తులో ఉందని చెప్తా ఉన్నారు. తర్వాత పన్ను ఆదాయం తిరిగి పొందడానికి తీసుకున్న చర్యలు ఏంటంటే సిఐడి దర్యాప్తు ఫలితం అంటున్నారు అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరేది, సభ ముందు మీరు కొన్ని వివరాలు ఉంచాల్సినగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం దీని మీద ఇప్పటికే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ దర్యాప్తుకి ఆదేశించడం జరిగింది. దానిలో ఎన్నో ప్రధానమైన అంశాలు నిర్ధారించబడినాయి. దాదాపు 50 కోట్ల రూపాయల దాకా డిజిటల్ కార్పొరేషన్ నిధులు నియమ నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేయబడినవి, దారి మళ్లింపబడినవి అనేది ఒకటి. రెండోది అధ్యక్ష, వాళ్ళకు కావాల్సిన ఫరమ్స్ ఏవైతే ఉన్నాయో 9 ఫరమ్స్కి కాంట్రాక్టులు నియమ నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చారు అధ్యక్ష. అది కూడా విజిలెన్స్లో నిర్ధారించబడింది.